సోదరులారా, మీరు తరచుగా వింటూ ఉంటారు. మన దేశంలో ఈ దేవీ దేవతలకి కొన్ని కొన్ని నిక్ నేమ్స్ ఉంటూ వస్తున్నాయి. ఉదాహరణ తీసుకుంటే చిలుకూరి బాలాజీకి వీసా గాడ్ అనే పేరు వచ్చినదట, ఉన్నదట. వీసా గాడ్ అంటే అమెరికా వెళ్ళేటందుకు వీసా వచ్చే విధంగా చేస్తాడు అనే భావన, నమ్మకం. దానికే వారు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ వీసా కొరకు చిలుకూరి బాలాజీని నమ్ముకుంటూ ఉన్నారు. పరలోకానికి తీసుకువెళ్ళే దేవుడు అవసరం లేదా? అవసరం లేదా? ఇక్కడ వీసా కోసం చిలుకూరి బాలాజీ, మరోదానికి మరో దేవత, మరో దేవుడు. మరి పరలోకానికి తీసుకెళ్ళేవారు ఎవరు? పరలోకానికి తీసుకువెళ్ళేది నేను మాత్రమే అని యేసు ప్రభువు డిక్లేర్ చేశాడు. మరెవ్వరు ఆ మాట చెప్పలేకపోయారు. జీసస్ సెడ్, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నో మ్యాన్ కమెత్ అంటు ద ఫాదర్ బట్ బై మీ. యేసు ప్రభువు చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. అంటే పరలోకానికి ఏకైక మార్గము యేసు ప్రభువే. ఇక మన దగ్గర కొంతమంది హిపోక్రైట్స్ ఉంటారు. వారు అమెరికా డాలర్లు కావాలి అంటారు, అమెరికా వీసాలు కావాలి అంటారు, అమెరికా చదువులు కావాలి అంటారు. దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతామంటారు. ఇవన్నీ కావాలి కానీ అమెరికా దేవుడు మాత్రం వద్దు అంటారు. యేసు ప్రభు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అయినా వారు అమెరికా దేవుడు అనే ముద్ర వేసేసి ఆ అమెరికా దేవుడు మాకు వద్దు అంటారు. కానీ అమెరికా డాలర్లు కావాలి, చదువులు కావాలి, వీసా కావాలి అంటారు. చిత్రంగా లేదు? జీవాధిపతినేమో వద్దు అంటారు, అశాశ్వతమైన వాటి కోసం మాత్రం వెంపర్లాడుతూ ఉంటారు. పొద్దున లేస్తే ఇంగ్లీషు మాటలు లేకుండా మాట్లాడలేరు, ఇంగ్లీషు దేశాలు తిరగకుండా ఉండలేరు. ఇంగ్లీషు భాష కావాలి, ఇంగ్లీషు వారి పనిముట్లు కావాలి, అన్నీ కావాలి. కానీ వారి దేవుడు మాత్రం వద్దు అంటారు. ఎందుకంటే ఇంగ్లీషు వారు దేవుడు అని కూడా ముద్ర వేసేశారు, అమెరికా దేవుడు అని కూడా ముద్ర వేసేశారు. ఆ దేవుడు మాత్రం మాకు వద్దు, అన్నీ కావాలి అంటారు. వస్తువులన్నీ కావాలి, వీసాలు కావాలి, చదువులు కావాలి, డాలర్లు కావాలి, కానీ దేవుడు మాత్రం వద్దు అంటారు. ఈ మూర్ఖులు ఎవరిని కోరుకోవాలి? జీవాధిపతిని కోరుకోవాలి. కానీ ఈ మూర్ఖులు ఎవరిని కోరుకుంటున్నారు? అశాశ్వతమైన వాటిని. నిజంగా మూర్ఖులే కదా.